మధ్యస్థ దశలో తాడాసన రక్త ప్రసరణని పెంచుతుంది. తాడాసన చేపిస్తాం. క్యాట్ అండ్ కౌ పొజిషన్ ఉంటుంది. అది కూడా థైరాయిడ్ గ్లాండ్స్ యాక్టివేట్ అయ్యి థైరాయిడ్ని నార్మల్గా ఉంచుతుంది. అలాగే బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. బ్యాక్ స్పైన్ లెంథనింగ్ అండ్ కాంట్రాక్షన్ రెండు జరుగుతాయి కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది తగ్గుతుంది. స్ట్రెయిట్ అలైన్మెంట్ ఉండడానికి తాడాసన కూడా చేపిస్తూ ఉంటాం. అలాగే బద్ధకోణాసన స్టార్ట్ చేస్తాం. బద్ధకోణాసన అనేది పెల్విక్ ఏరియాలో ఉన్న కండరాలని సాఫీగా స్మూత్గా చేస్తాయన్నమాట. వాళ్ళకి అప్పటి నుంచి సాఫీగా డెలివరీ అవ్వడానికి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఆసనాలన్నీ కూడా చేపిస్తాం. వీటన్నిటికి ముందు సూక్ష్మ వ్యాయామాలు కంపల్సరీ చేపిస్తాం సార్. కాళ్ళకి సంబంధించినవి, చేతులకి సంబంధించి, తలకి సంబంధించి సూక్ష్మ వ్యాయామం జరుగుతుంది. ఏ ఆసనాలు నార్మల్ జనరల్ యోగా చేసినప్పుడైనా, ఏ ప్రినాటల్ పోస్ట్ నాటల్ యోగా చేసినప్పుడైనా సూక్ష్మ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ యోగా చేసిన తర్వాతనే ఆసనాలు మొదలు పెడుతుంది. ఏ పీరియడ్ ఉన్నా కానీ సూక్ష్మ యోగా చేయొచ్చా? చేయాలి. అంటే ఫస్ట్ మంత్ నుంచి కూడా చేయొచ్చా? ఫస్ట్ మంత్ కూడా చేయొచ్చు. జస్ట్ కాళ్ళు చేతులకి సంబంధించి చేస్తూ ఉండాలి. అది ఒక యోగా ఇన్స్ట్రక్టర్, ప్రినాటల్కి సంబంధించి కోర్స్ తీసుకున్న యోగా ఇన్స్ట్రక్టర్లతో, అలాగే డాక్టర్ల సలహా మేరకు మాత్రమే చేపిస్తూ ఉండాలి.